Hello students, welcome to Dimensions Coaching Center. So daily dose కింద అథమెటిక్ క్విజెస్ ఆర్ఎల్స్ మిగిలిన అన్ని టాపిక్స్ సంబంధించిన క్విజెస్ షేర్ చేస్తూ జరుగుతుంది బ్యాంకు ఎస్ఎస్సి రిలేటెడ్గా. సో ఇప్పుడు నేను ఎస్ఎస్సి క్విజ్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ మీ దగ్గర తీసుకొచ్చాను. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది లెంత్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఇన్ ద రేషియో 11:8. If the length of the rectangle is 54 centimeters less than the perimeter. Okay, సో ముందు లెంత్ బ్రెడ్త్ పెరిమీటర్ ఏమవుతుంది మనకి 2 of L plus B కాబట్టి 11 + 8 is 19 ఇంటూ 2 చేస్తే 38. మనకి లెంత్కి పెరిమీటర్కి డిఫరెన్స్ ఇచ్చారు. ఇది లెంత్ బ్రెడ్త్ పెరిమీటర్, ఈ డిఫరెన్స్ 27 parts. మన రేషియోని ఎప్పుడైనా ఒక వేరియబుల్తో పెట్టుకోవాలి కదా. 27 parts అనేది 54 centimeters అని ఇచ్చారు. అప్పుడు 1 part ఎంత అవుతుంది? 2 centimeters అవుతుంది. నాకు కావాల్సింది ఏరియా which is LB. సో L 11 parts, 11 into 2 మీకు ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీ కావాలంటే 11 into 2, అలాగే బ్రెడ్త్ అనేది 8 into 2. ఓకే, నో 2 into 8 16, 16 into 2 is 32. 32 into 11 అంటే 3, 2 0 summation 5, 352 centimeters square is the answer. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేవాడికి స్క్రీన్ మీద కింద క్లియర్గా క్వశ్చన్ ఉంది, జాగ్రత్తగా చూడండి. సో క్యూబాయిడల్ పూల్ ఉందంటే దానికి లెంత్ బ్రెడ్త్ ఇచ్చేసారు, హైట్ కనుక్కోమంటున్నారు, వాల్యూమ్ కూడా ఇచ్చేసాం 390 meter cube అని. ఓకే, సో ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే LBH అని తెలుసు. సో లెంత్ ఇస్ 13 అండ్ బ్రెడ్త్ ఇస్ 7.5 కదా, దాన్ని నేను 75/10 అని పెట్టాను. హైట్ ఈజ్ ఈక్వల్ టు 390. ఇప్పుడు నేను వీటన్ని ఇటు తీసుకొచ్చాను అనుకుందాం. 13 into 75 into H is equal to 39 into 100. Is it clear? Yes, 25 3s and 25 4s. 13 3s అంటే 39, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే హైట్ is 4 meters. That is the answer. Now next question on incomes of A and B are in the ratio 5:3 respectively. If savings of B is 40% less than that of A. So say first incomes ki ratio ఇచ్చేసారు 5:3 అని. నెక్స్ట్ ఏమన్నాను, సేవింగ్స్ ఆఫ్ బి అనేది 40% తక్కువ ఏ కంటే. నువ్వు ముందు వాటి రెండింటికి మన సేవింగ్స్ రేషియో ఏంటనేది చూద్దాం. ఏ సేవింగ్స్ అలాగే బి సేవింగ్స్. ఏ సేవింగ్స్ 100% అనుకుంటే బి సేవింగ్స్ ఎంత అవ్వాలి? 40% లెస్ అన్నాను కాబట్టి 60% అవుతుంది. అంటే ఆ రేషియో 5:3, 25s and 23s. సో సేవింగ్స్ అదే రేషియోలోనే, ఇన్కమ్స్ కూడా 5:3 రేషియోలోనే ఉన్నాయి. అంటే ఎక్స్పెండిచర్స్ డైరెక్ట్గా పెట్టచ్చు. సేవింగ్స్ ఇన్కమ్స్ ఒక రేషియోలో ఉన్నాయంటే ఎక్స్పెండిచర్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి, విచ్ ఇస్ 5:3. కెనాట్ బి డిటర్మైన్ కూడా ఉంది, బట్ చాలామంది బై మిస్టేక్ పెట్టేస్తుంటారు కెనాట్ బి డిటర్మైన్, ఇక్కడ ఏం రిలేషన్ లేదు కదా, వాల్యూ లేదు కదా అని. వాల్యూ అవసరం లేదండి. ఇన్కమ్స్ సేవింగ్స్ ఒకే రేషియోలోనే అంటే మీకు ఎక్స్పెండిచర్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. ఎస్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటికి మనకి P వాల్యూ Q వాల్యూ ఇచ్చేసారు. √5 - √3 అలాగే √5 + √3 అని మనం కనుక్కోమంటుంది. P⁴ - Q⁴. సో ముందు దీనికోసం నేను P⁴ - Q⁴ని P² + Q² ఇంటూ P² - Q² అని చేస్తున్నాను. ఇప్పుడు నేను P² వాల్యూ Q² వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. P² is equal to √5 + √3 whole square. అంటే ఏమొస్తుంది? √5 whole square + √3 whole square + 2 into √5 into √3 అని వస్తుంది. అంటే నథింగ్ బట్ 8 + 2 √15. సో ఇప్పుడు Q² వాల్యూ డైరెక్ట్గా మనం మైనసే కదా మారుతుంది, అప్పుడు డైరెక్ట్గా రాసేయచ్చు 8 - 2 √15 అని. ఇప్పుడు మీరు P² + Q² అంటే ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, 2 √15 2 √15 క్యాన్సిల్ అయితే 16 అని వస్తుంది. P² - Q² అయితే రెండింటిని రిఫర్ చేసినప్పుడు 8 8 క్యాన్సిల్ అయ్యి 2 √15 2 √15 యాడ్ అవుతాయి, అంటే 4 √15 అనమాట. సో 16 into 4 √15 అంటే 64 √15. చాయిస్ ఏ. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. an aircraft have to travel 600 kilometersని కవర్ చేయాలి. అయితే బ్యాడ్ వెదర్ వల్ల దాని స్పీడ్ని ఒక 100 km/h తగ్గించాల్సి వచ్చింది. దానివల్ల స్పీడ్ తగ్గిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా టైం ఎక్కువ అవుతుంది. అది ఎంత అన్నారంటే 1/2 hour అని. సో టోటల్ డ్యూరేషన్ ఎంత, అసలు ఒరిజినల్ డ్యూరేషన్ ఎంత, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లైట్? ఓకే, సో దాన్ని చూడడానికి మనకి ఎప్పుడైనా టైమ్ అండ్ డిస్టెన్స్లో చాలా ఎక్కువ సార్లు అడుగుతున్న మోడల్కి సంబంధించిన ఫార్ములా చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ డిఫరెన్స్ ఇంటూ S1 S2 బై S1 - S2.
2 డిఫరెంట్ స్పీడ్స్తో ఒకటే డిస్టెన్స్ని కవర్ చేస్తూ టైం డిఫరెన్స్ ఇచ్చారు అంటే మనం ఈ ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ తెలుసు విచ్ ఇస్ 600 అని, టైం డిఫరెన్స్ హాఫ్ అన్ అవర్ అని ఇచ్చేసాం. నౌ స్పీడ్స్, ఇనీషియల్ స్పీడ్ కానీ తగ్గించిన స్పీడ్ కానీ రెండు తెలియవు. ఒకటి ఇనీషియల్ స్పీడ్ ఎస్ అనుకుంటే తగ్గించిన స్పీడ్ s - 100 అవుతుంది. రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 100. సో s ఇంటూ s - 100 ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 ఇంటూ 100 ఇంటూ 100 అని రాస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషను ఇదేదో సాల్వ్ చేయడం కాకుండా 6 2s అంటే 12, అవునా? ఇక్కడ 100 ఇక్కడ 100 ఉంది. సో 12ని నేను ముందు 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ కింద రాసుకుంటూ ఆ రెండు మధ్య డిఫరెన్స్ 1 వచ్చేట్టుగా, ఇక్కడ 100 అన్నారు కాబట్టి అది 100s ఉన్నాయి. సో నేను 1 డిఫరెన్స్ ఉండేట్టుగా రాయాలంటే 12ని ఎలా రాయొచ్చు, 4 3s అని రాయొచ్చు. సో అంటే ఈ నెంబర్ మొత్తాన్ని నేను 400 ఇంటూ 300 అని రాస్తే సరిపోతుంది. చూడండి 12 100 100, ఓకే. ఆ డిఫరెన్స్ కూడా మనకి 100 వచ్చేట్టుగా, అంటే ఇనీషియల్ స్పీడ్ 100 అవుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లైట్ కదా. 600 కిలోమీటర్స్ని 400 స్పీడ్తో వెళ్తున్నా అంటే గంటకి 400 కిలోమీటర్స్, ఇంకో 200 ఉంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది, అంటే 1.5 hour ఇస్ ద ఆన్సర్. చాయిస్ సి, ఓకే. నెక్స్ట్, సో ఒక క్వాడ్రిలేటర్ ఉంది. ముందు తెలియాల్సింది క్వాడ్రిలేటర్లో యాంగిల్స్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసింది. క్వాడ్రిలేటర్లో యాంగిల్ సమ్మేషన్ ఎంత అంటే 360 degrees అని తెలుసు. సో ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్ సమ్ అనేది 250 degrees అయింది. మిగిలిన 2 యాంగిల్స్ సమ్మేషన్ ఎంత అవుతుంది అప్పుడు, 360 - 250 విచ్ ఇస్ 110 degrees. ఆ 2 యాంగిల్స్ ఏ రేషియోలోనే ఇచ్చేసారు, 4:7 అని. అంటే మొత్తం 11 పార్ట్స్ కదా, రెండింటిని యాడ్ చేస్తే 11 parts, 11 parts 110 degrees అయితే నాకు కావాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 యాంగిల్స్, అదర్ 2 యాంగిల్స్ అని ఇచ్చారు. ఆ డిఫరెన్స్ ఎంత, 3 parts. 3 parts ఎంత అంటే 30 degrees. చాయిస్ డి, ఓకే. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 12 students, యావరేజ్ మార్క్ ఆఫ్ 11 students ఆఫ్ ఏ క్లాస్. మొత్తం 12 మంది ఉన్నారు కానీ 11 members యొక్క యావరేజ్ మాత్రమే ఇచ్చారు, విచ్ ఇస్ 95. నేను సమ్ కావాలంటే సో యావరేజ్ ఇంటూ నెంబర్ వేయాలి. 11 students యొక్క స్కోర్ ఎంత అంటే 95 ఇంటూ 11 అవుతుంది. ఇప్పుడు 12th student స్కోర్ గురించి ఏమి ఇచ్చాను ఇన్ఫర్మేషన్ చూడండి. 12th student స్కోర్ ఈజ్ 33 more than the average of 12 students. ఇప్పుడు నేను ముందు ఈ 12 students యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏ అనుకుంటే 12 student స్కోర్ ఎంత అవుతుంది, a + 33 అవుతుంది. యావరేజ్ కంటే 33 ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది మొత్తం సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 12 students విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఏ అవుతుంది, ఓకే. నా ఈ ప్లస్ ఏని తీసుకెళ్తే 11a, 11a ఈజ్ ఈక్వల్ టు 95 ఇంటూ 11 + 33. సో నేను 11 అన్నింటిలోనే మళ్ళీ 95 ఇంటూ 11 చేసి యాడ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అన్ని సైడ్లో 11 ఉంది, అది క్యాన్సిల్ చేయండి 3 times. అంటే ఏ వాల్యూ 95 + 3 విచ్ ఈస్ 98. ఆప్షన్స్లో 98 కూడా ఉంది, బట్ వెంటనే పెట్టద్దు. క్వశ్చన్ అడిగింది ఏంటంటే క్లియర్గా మొత్తం క్వశ్చన్ చదవాలి. మార్క్స్ ఆఫ్ 12th student మార్క్స్ ఎంత అని అంటున్నారు, విచ్ ఈజ్ a + 33 కదా. 98 + 33 అంటే 131. దట్ ఈజ్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ. పాలినామియల్ ఈక్వేషన్ అన్నారు. మనకి బేసిక్ నాలెడ్జ్ పాలినామియల్ మీద ఏంటంటే పవర్స్లో ఎప్పుడు నెగిటివ్ నెంబర్లు ఉండకూడదు, అలాగే ఫ్రాక్షన్ ఉండకూడదు, ఓకే. ఏదైతే ఎక్స్పోనెంట్స్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఎక్స్కి లేకపోతే వైకి అవనండి ఏదైనా అవనండి, అక్కడ ఉన్న వేరియబుల్కి పవర్లో ఎప్పుడు ఫ్రాక్షన్స్ కానీ నెగిటివ్ నెంబర్లు కానీ ఉండకూడదు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కానీ మీరు థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది, అక్కడ నెగిటివ్ నెంబర్స్ అలాగే ఫ్రాక్షన్స్ కనిపిస్తుంది. ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే పాజిటివ్లు కనిపిస్తుంది. సో పాలినామియల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఆప్షన్ బి, ఓకే. విచ్ ఈజ్ x² y² by y + 2xy + 3. అక్కడెక్కడ మీకు నెగిటివ్ కానీ ఫ్రాక్షన్ కానీ వచ్చే ఛాన్సులు లేవు కాబట్టి ఆప్షన్ బి, ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఐటమ్ ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 120% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద 120% ఎక్స్ట్రా ప్రాఫిట్ కింద వేసుకున్నాడు. అంటే ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ని కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్లు చేసుకున్నప్పుడు కాస్ట్ ప్రైస్ని మనం 100% అనుకుంటాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 120% ప్రాఫిట్ అన్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఇస్ 220%. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 10%. కాస్ట్ ప్రైస్ని 10% ఇంక్రీజ్ చేస్తే 110% అయింది. సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ ద సేమ్ విచ్ ఈస్ 220%. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 110% వస్తుంది ప్రాఫిట్. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. 110 అనేది 220లో ఎంత పర్సెంటేజ్, 50%. చాయిస్ ఏ, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.